యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పుడు ఆ కార్పెట్ మీద కాలేస్తుంది. ఒకవేళ కాలేయకపోతే నువ్వు వెళ్ళి నెడతావు, నేను కార్పెట్ లాగేస్తాను. ఓకే ఓకే. అవును, దీపక్ కుందులు కావాలి కదా. ఒకరోజు దీపప్ కుందు లేకపోతే ఏమైంది? నడవచ్చుగా. చెప్పేమంటావా అమ్మా? ఉసి చిప్పు తీసుకుని కొట్టమంటావా నిన్ను? నమ్మి పిచ్చమ్మ, దీపక్ కుందులు పూజ గదిలోనే ఉన్నాయి కదే. వెళ్ళు 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 వెళ్ళు, దగ్గరికి వెళ్ళు. అమ్మా కదలట్లేదే, నేనే వెళ్ళి నెడతాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త, గట్టిగా లాగు. పూజ అయ్యో, నా కాలు. అయ్యో, అమ్మో అమ్మో, ఎంత పని జరిగిపోయింది. నా కూతురు పడిపోయింది, నా కూతురు పడిపోయింది. బాబు, నా కూతురు పడిపోయింది, నా కూతురు పడిపోయింది. అయ్యో. ఏయ్, మీరు మా ఇంట్లోకి ఎప్పుడు వచ్చారు? నాకేంటి? మీ నీడ కూడా మా ఇంటి మీద పడకూడదని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? మేము మీకు చెప్పాం కదా బాబు, మా వస్తువులు ఇక్కడ ఉండిపోయాయని. మరి తీసుకుపోలేదా? ఇంకా కొన్ని నైట్ డ్రెస్సులు మర్చిపోయాం. ఎక్కడున్నాయో ఏమిటో. అవును నాన్న, అవి పట్టుకెళ్లాలనే వచ్చారు. ఓహో, అంటే వీళ్ళు మీ సపోర్ట్తోనే లోపలికి వచ్చారనమాట. మా సపోర్ట్ ఏం లేదు నాన్న. అమ్మా కాలు విరిగినట్టుందే. ఇప్పుడే కాదు బాబు గారు, వీళ్ళు నిన్న కూడా వచ్చారు. అది అది మళ్ళీ అంటే పేడ కోసం వచ్చాం బాబు గారు. దీనికోసమైనా మీరు ఎప్పుడు మా ఇంటికి రావద్దు. బాబు గారు చెప్తున్నారు కదా, కదలండి. నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా పులి? ఈవిడేంటి తేడాగా ఉంది? మీకే చెప్పేది, వెళ్ళండి. అమ్మా నా కాలు నొప్పి, నా కాలమ్మా.
చూసారుగా బాబు గారు, బిడ్డ కాలు నొప్పొచ్చి ఎలా విలవెల్లాడిపోతోందో. ఈ పరిస్థితిలో మీరు బయటికి పొమ్మంటే మేము ఎలా వెళ్ళగలం? గతంలో తెలియక తప్పు చేశామండి. ఇంకా మీరు అదే మనసులో పెట్టుకుంటే ఎలా అండి? లేడీస్వి కొంచెం కనికరించండి. పోనీలే నాన్న, కాలు విరిగినట్టుంది. నయమైన తర్వాత మేమే దగ్గరుండి పంపించేస్తాం. అంతవరకు ఉండనివ్వు నాన్న. వద్దు తాతగారు, వీళ్ళు మంచివాళ్ళు కాదు. అమ్మా పూజమ్మ, ప్లీజ్ అమ్మా. పూజ, సాటి మనిషి కష్టంలో ఉంటే సాయం చెయ్యాలని దేవుడే చెప్పాడు కదా. దేవుడు చెప్పింది మనిషికి సాయం చేయమని, ఎలాంటి వాళ్ళకి కాదు. ప్లీజ్ అండి. అమ్మా, చాలా నొప్పిగా ఉంది. నేనే మీ కోడలు లాంటి దాన్ని అయితే ఇలాగే వెళ్ళిపోమంటారా? ఏంటి? అది షో, కూతురు లాంటిదైతే ఇలాగే వెళ్ళిపోమంటారా అంటోంది. బాబు బాబు, ప్లీజ్ బాబు గారు, నయమైపోగానే వెళ్ళిపోతాం. ఒప్పుకోనన్నా. పాపం నాన్న. సరే, ఎలాగోలా చావండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పదవే, పద పద, పదవే, పదో. థ్యాంక్ యూ తేజ. సమయానికి నువ్వు రాకపోతే ఆ కార్పెట్ మీద కాలేసి జారిపడేదాన్ని. తేజమ్మా, పూజమ్మ నీకు అప్పిచ్చేసింది కదా, మళ్ళీ వచ్చావేంటమ్మా? కప్పు నాకు ఇచ్చేద్దామనా? లేదు, మళ్ళీ రేపు వచ్చి కప్పు కావాలంటేవేమో. వారం రోజులు ఇది నా దగ్గరే పెట్టుకుంటానని చెప్పడానికి వచ్చాను. వారం రోజులా? నేను ఒప్పుకోను. అదేంటమ్మా, నీకంత హెల్ప్ చేసింది కదా. అయితే వారం రోజులు కాదు, 2 రోజులే నీ దగ్గర పెట్టుకో, తర్వాత నాకు ఇవ్వాలి. సరేలే, వెళ్ళొస్తాం తాతగారు. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. పూజమ్మా, నువ్వు పూజ చేసుకోమ్మా. రండి సార్, ఇక్కడే రండి. యారా, వీళ్ళు గొయ్యి తీసింది ఎక్కడో చూపించు. ఇక్కడే సార్. నేను అక్కడి నుంచి చూశాను సార్. తవ్వండి. ఒరే తమ్ముడు, ఒక దొంగ మాట పట్టుకుని మమ్మల్ని ఇలా అవమానించటం ఏమీ బాగోలేదురా. నిజం చెప్తున్నా, అక్కడ పిల్లకి దిష్టి తీసిన వస్తువులు పాతిపెట్టాం. అక్కడేమీ లేదు. దయచేసి తవ్వకండి, అవి బయటికి తీయకూడదు. ఆహా, దిష్టి తీసిన వస్తువులే పాతి పెట్టారో నిజాన్నే పాతి పెట్టారో తేలుస్తా. కంగారు పడకండి.
సార్ బయటికి తీయండి. బావా, అయ్యయ్యో, సొంత మొగుడినే చంపేసి ఇంట్లో పెరట్లో పాతేశారా? వీళ్ళు మామూలు లేడీస్ కాదు సార్. ఏంటక్క ఇది? దిష్టి తీసిన వస్తువులు పాతి పెట్టానన్నావు. బావ అడ్డొచ్చాడని నరబలిచ్చావా సూర్యకాంతం? ఒరే తమ్ముడు, నిజం నీ దగ్గర దాయడం తప్పే, కానీ ఇదంతా కావాలని చేసింది కాదు. మీ బావ డబ్బుల కోసమని వచ్చి ఇవ్వను అనేసరికి మీ అక్కని చంపబోయాడు. నన్నే కొడతావే? ఇవాళ నా చేతిలో నీ పని అయిపోయిందే. మేడం, చంపేసావు కదే. ఏమండి, అలా కత్తిపై పడ్డాడు. నిజం చెప్తున్నా, ఇట్స్ అన్ యాక్సిడెంట్. చెప్పేది నిజంరా తమ్ముడు. ఇందులో సూర్య మేడం తప్పేమీ లేదు. కేవలం ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలోనే అతని ప్రాణాలు పోయాయి. సరే, నాకు మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలోనే మా బావ ప్రాణాలు పోయుంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా? ఎందుకు చేయలేదు? మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్లే కదా. ఆత్మరక్షణ కోసం అని చెప్తుందంతా అబద్ధంలా ఉందండి. కావాలనే చంపేస్తుంటారు వీళ్ళు. లేదురా తమ్ముడు, నేను చెప్పేది వినరా. కళ్ళ ముందు శవం కనపడుతూ ఉంటే నువ్వేం చెప్తావు?
చెప్పు అంటే కుక్క పట్టుకొచ్చింది అన్నావు. గోడ మీద రక్తం మరకలేందంటే చెయ్యి తెగింది అన్నావు. ఇప్పుడు శవం కనపడగానే ఆత్మరక్షణ. ఏం పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా మీ కంటికి? సాంబయ్యని హత్య చేసినందుకు నిన్ను, తనకు హెల్ప్ చేసి శవాన్ని ఆధారాలు లేకుండా మాయం చేసినందుకు నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నా. కానిస్టేబుల్స్ సార్, ఈ హంతకురాలు సూర్యకాంతం చేతులకి బేడీలు వేయండి. భవాని, ఏమిది భవాని? ఏంటక్క, గొయ్య తీసి పాతిపెట్టిన నిజం బయటపడ్డట్టు కలగన్నావా? ఇక్కడ ఇదే ఉంది సార్. అంత పొడవాటి చేపను పాతితే ఇంత చిన్న మూట ఉందేంటి? చెప్పాను కదా, పిల్లకి దిష్టి తీసిన వస్తువులు పాతిపెట్టాము అని. ఇప్పుడైనా నమ్ముతావా?
అంత చిన్న మూటని కప్పెట్టడానికి ఇంత పెద్ద గొయ్యి ఎందుకు తవ్వారు? పెద్ద గొయ్యి మీ వాళ్ళు తవ్వారు. నేను తవ్వింది చిన్న గొయ్యి, లోతులో పాతిపెట్టామంతే. ఒకరిని అనుమానించేప్పుడు ప్రాపర్గా ఎవిడెన్స్ సంపాదించి అప్పుడు సోదా చేస్తే మంచిది. అప్పుడే బయట పడిపోయాను అనుకోకు సూర్య. ఆ రక్తపు మరకలు ఎవరివనేది ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలుతుంది. అప్పుడు మాట్లాడతా. పదండ్రా. ఓకే సార్.